మా దగ్గర ఉంది, హెచ్ఎంఐస్ కూడా మా దగ్గర ఉంది. ఇట్లానే మీరు 3 మీ దగ్గర సెట్ పెట్టుకోండి, ఓకేనా? డిఐసి ఈ హాస్పిటల్లో ప్రాథమికంగా ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన సూచన ప్రకారం ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు ఏ రకంగా అందుతున్నాయి, ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఓపీ సేవలు ఇక్కడ అందుతున్నాయి, ఎంత ఓపీ రోజుకి వస్తుంది, ఎన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయి, వాటిలో హార్మోనల్ డెలివరీస్ ఎన్ని జరుగుతున్నాయి, సిజేరియన్ డెలివరీస్ ఎట్లా జరుగుతున్నాయి, ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి పరికరాలు కానీ అందుబాటులో ఉన్నాయా లేదా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా, ప్రజలకు సేవలుగా అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 52 ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాల అమలులో భాగంగా ఈ హాస్పిటల్ నుంచి అందుతున్నటువంటి ప్రజలకు అందుతున్నటువంటి సేవల గురించి మేము పరిశీలన చేయడం కోసం వచ్చాము. అంతేకాకుండా నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చినటువంటి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ కమిటీ సూచన ప్రకారం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ ఇవ్వడం అనే దాన్ని హెచ్ఎంఐఎస్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దానిని ఆధారం చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ హాస్పిటల్ విజిట్ వెరిఫికేషన్ తో పాటు ఈ హెచ్ఎంఐఎస్ సంబంధించి ఉన్నటువంటి పోర్టల్లో ఇచ్చినటువంటి డేటాకి అందుబాటులో ఉన్నటువంటి ఫిజికల్ రికార్డ్స్ మేము వెరిఫై చేసి రెండింటిని కంపేర్ చేసి ఫైనల్ గా ఈ జిల్లా ఆసుపత్రి రిపోర్టు, హెచ్ఎంఐఎస్ రిపోర్టు, వైఎస్ఆర్ కడప జిల్లా సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అలానే జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి జిల్లా ప్రొఫైల్ సంబంధించిన వివరణ అంతా కలిపి మేము ఒక జిల్లా రిపోర్ట్ తయారు చేసి మా విజిట్ అనంతరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది, ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ రోజు విజిట్ లో భాగంగా డిహెచ్ ప్రభుత్వం రావడం జరిగింది. మాకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27వ తారీఖు జనవరి నుంచి ఫిబ్రవరి 1, 2025 ఈ వారం రోజుల పాటు జిల్లాలోని వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మేము పరిశీలన కోసం వచ్చాం. దీనిలో భాగంగానే మొదటి రోజు డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్, అలాగే డిసిహెచ్ఎస్ ఆఫీసులో జిల్లా అధికారులతో, జిల్లా ప్రోగ్రామ్ అధికారులతో మేము సమావేశమయ్యడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాల గురించి మేము వారిని వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది.